అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మే నెలలో పుట్టిన వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి, వీరు పర్సనల్ లైఫ్లో సక్సెస్ సాధిస్తారట. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడూ నిరాశే. ఒక మనిషి జననం ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయమే కాదు, ఆ నెల కూడా ఆ వ్యక్తి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. మే నెల వసంతాన్ని ముగుస్తూ వేసవిని ఆహ్వానించే ఈ నెలలో పుట్టిన వాళ్ళలో ఒక విశేషమైన ప్రకృతి ఉంటుంది. వాళ్ళ చూపులో ధైర్యం ఉంటుంది, వాళ్ళ మాటల్లో ఎంతో స్పష్టత కనబడుతుంది, వాళ్ళ మనసులో మాత్రం ఎంతో ప్రేమ దాగి ఉంటుంది. ఈరోజు మనం ఆ మే నెలలో పుట్టిన వాళ్ళ స్వభావం, లక్షణాలు, ప్రేమ, బలాలు, బలహీనలు ఇలా మొదలగు విషయాలన్నీ కూడా చర్చించుకోబోతున్నాం. మీలో ఎవరైనా మే నెల వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో చూశాక కింద కామెంట్ అయితే చేయండి. ఇది మీకు ఎంతవరకు నిజం అవుతుందో లేదో అనేది. అయితే వీరిలో ఆత్మవిశ్వాసం అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. మే నెలలో పుట్టినవారు చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఒక పనిని మొదలు పెట్టారంటే అది ఎంత కష్టమైనా కానీ మధ్యలో అయితే అస్సలు విడిచిపెట్టరు. వీళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత దృఢంగా ఉంటారన్నమాట. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఆలోచనలు చాలా క్లియర్గా చెప్పగలరు. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలా ఫ్యూచర్లో ఏం చేయాలనేది కూడా చాలా వరకు క్లియర్గా ఉంటుంది. ఎవరి మాటలను అస్సలు పట్టించుకోరు, చాలా నిజాయితీగా స్పందిస్తారు. అందుకే కొన్నిసార్లు కాస్త గర్వంగా అనిపించవచ్చు, కానీ అది వాళ్ళ నిజాయితీ గల మనసు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వీళ్ళు ఎవరినైనా ఇష్టపడ్డారంటే పూర్తిగా మనసు పెట్టి అయితే ప్రేమిస్తారు. కానీ అదే ప్రేమలో ఎక్కువగా లీనం అవ్వడం వల్ల కొన్నిసార్లు బాధ కూడా అదే విధంగా ఎదురవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆర్థిక పరంగా కూడా చాలా క్లారిటీగా ఉంటారు. అంటే డబ్బు విషయంలో వాళ్ళు డబ్బు ఖర్చు చేయడంలో ఓ పద్ధతి అయితే ఉంటుంది. అవసరమైతేనే ఖర్చు చేస్తారు, కానీ పొదుపు గురించి మాత్రం శ్రద్ధగా ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆర్థికంగా కూడా మంచిగా సెటిల్ అయి ఉంటారు. తర్వాత వీళ్ళ క్రియేటివిటీ కూడా బాగానే ఉంటుంది. అంటే మే నెలలో పుట్టిన వాళ్ళలో చక్కటి కళాత్మక భావాలు కనిపిస్తాయి. అదేవిధంగా సంగీతం, చిత్రలేఖనం, డిజైన్ ఇలాంటి మొదలగు విషయాల్లో కూడా వీళ్ళు మంచి టాలెంట్ కలిగి ఉంటారు. తర్వాత సహనం ఉండదు, కానీ సహజ న్యాయాన్ని అయితే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతూ ఉంటారన్నమాట. ఒకవేళ ఎక్కడైనా అన్యాయం జరిగిందనుకోండి, వెంటనే స్పందిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం సహనం కోల్పోయి తక్కువ సమయంలోనే ఎదుటివారి మీదకి రేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్నేహితుల కోసం జీవితాన్ని సైతం పణంగా పెడతారు. అంటే వాళ్లకు నిజమైన స్నేహం అంటే చాలా ఇష్టం. ఒకసారి ఎవరికైనా స్నేహబంధం కలిగిందనుకోండి, వారి కోసం ఎంతైనా త్యాగం చేయడానికి ఈ మే నెలలో పుట్టిన వాళ్ళైతే వెనుకడుగు వేయరు. అదేవిధంగా ఒక అందమైన మిశ్రమం లాంటి వాళ్ళు, అంటే అన్ని రకాల భావాలు కూడా కలిగి ఉన్నవాళ్ళు. వీళ్ళు బయటికి దృఢంగా బలంగా కనిపించడంతో పాటు లోపల మాత్రం ఎంతో ప్రేమగా నిండి ఉంటారు. మీరు లేదా మీ బంధువుల్లో ఎవరైనా మే నెలలో పుట్టిన వాళ్ళైతే వాళ్ళకి తప్పకుండా ఈ విషయాలన్నీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.